సి లాంగ్వేజ్ సిరీస్లో ఈరోజు డే 4. ఈరోజు మనం ప్రింట్ఎఫ్ ఫంక్షన్ యూజ్ చేసి వేరియబుల్స్ని ఎట్లా ప్రింట్ చేయాలి అండ్ స్కాన్ఎఫ్ ఫంక్షన్ ఎట్లా వాడాలో తెలుసుకుందాం. ప్రింట్ఎఫ్ ఫంక్షన్ ఎందుకు యూజ్ చేస్తామో తెలుసు కదా, డేటాని ప్రింట్ చేయడానికి, అంటే సింపుల్గా స్క్రీన్ పైన డేటాని డిస్ప్లే చేయడానికి. ఇది ప్రింట్ఎఫ్ యొక్క సింటాక్స్. ప్రింట్ఎఫ్ ఫంక్షన్లో మనం 2 థింగ్స్ స్పెసిఫై చేయాలి. ఒకటి ఫార్మాట్ స్పెసిఫైర్, ఇంకోటి వేరియబుల్ నేమ్. ఇప్పుడు కొన్ని బేసిక్ ఫార్మాట్ స్పెసిఫైర్స్ చూద్దాం. ఇంటికి %d, ఫ్లోట్కి %f, డబుల్కి %lf, క్యారెక్టర్కి %c. ఇప్పుడు స్కాన్ఎఫ్ సంగతి చూద్దాం. స్కాన్ఎఫ్ ఎందుకు వాడతామంటే కీబోర్డ్ నుండి ఇన్పుట్ తీసుకోవడానికి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక క్యాలిక్యులేటర్ ప్రోగ్రామ్ చేసారు అనుకోండి, మీరు ఇన్పుట్ ఇవ్వాలి కదా, 2+3 అని కీబోర్డ్ నుండి ఇన్పుట్ ఇవ్వాలి కదా, దానికోసం స్కాన్ఎఫ్ ఫంక్షన్ వాడతాం మనం. ఇది స్కాన్ఎఫ్ యొక్క సింటాక్స్. స్కాన్ఎఫ్ ఫంక్షన్లో మనం 2 థింగ్స్ స్పెసిఫై చేయాలి. ఒకటి ఫార్మాట్ స్పెసిఫైర్, ఇంకోటి అడ్రస్ ఆఫ్ ది వేరియబుల్. ఫార్మాట్ స్పెసిఫైర్ తెలుసు, నేమ్ ఆఫ్ ది వేరియబుల్ తెలుసు. ఈ అడ్రస్ ఆఫ్ ది వేరియబుల్ ఏంటి బ్రో అంటే, నేమ్ ఆఫ్ ది వేరియబుల్ ముందు యాంపర్సెంట్ సింబల్ పెట్టండి, అంతే, అది అడ్రస్ ఆఫ్ వేరియబుల్ అయిపోద్ది. ఎగ్జాంపుల్, స్కాన్ఎఫ్ %d యాంపర్సెంట్ a అని పెట్టినప్పుడు మీరు ఇచ్చిన ఇంటీజర్ వాల్యూ అనేది a అనే వేరియబుల్లో స్టోర్ అవుతుంది. ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఇక్కడ మనం ప్రింట్ఎఫ్లో పెట్టిన డేటా మొత్తం ఇక్కడ ప్రింట్ అవుతుంది. దెన్ స్కాన్ఎఫ్ ఇచ్చినాం కాబట్టి మనం ఇన్పుట్ ఇస్తే అది ఇన్పుట్ తీసుకుంటుంది. లెట్స్ సే ఐఎమ్ గివింగ్ 1 2 3 యాజ్ ఇన్పుట్, అండ్ ఇన్పుట్ తీసుకొని అది మళ్ళీ ప్రింట్ అయింది చూడండి. దిస్ ఇస్ హౌ ప్రింట్ఎఫ్ అండ్ స్కాన్ఎఫ్ వర్క్స్.